ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. బజాజ్ ఆటో, హీరో మోటోకార్ప్, టాటా మోటార్స్, ట్రెంట్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా ఇటు సన్ఫార్మా కావచ్చు, ఐటీసీ, టైటాన్ కంపెనీ, హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ప్రజెంట్ మనం చూస్తే నిఫ్టీ 50 24,605 దగ్గర కొనసాగుతోంది. దాదాపుగా 180 పాయింట్ల లాభంతో. ఇటు బీఎస్సీ సెన్సెక్స్ 80,314 దగ్గర కొనసాగుతోంది, 505 పాయింట్ల లాభంతో. ఇటు నిఫ్టీ 500 22,690, 227 పాయింట్ల లాభంతో. బ్యాంక్ నిఫ్టీ కూడా దాదాపుగా 243 పాయింట్ల లాభంతో ఉంది. ఇటు నిఫ్టీ ఐటీ 525 పాయింట్ల లాభంతో అయితే కనిపిస్తా ఉంది. గడిచిన 2-3 రోజుల్లో కొంచెం ఐటీ డౌన్ గా అనిపించినప్పటికీ కూడా సో ప్రజెంట్ అయితే 525 పాయింట్ల లాభంతో ముందుకెళ్తా ఉంది. ఇక మార్కెట్ కి సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నంబర్ కాల్ చేయొచ్చు, లేదంటే కామెంట్ రూపంలో కూడా మీ డౌట్ అక్కడ రాస్తే మనతో పాటు సీనియర్ బిజినెస్ అనలిస్ట్ ఈదర్ రామకృష్ణ గారు కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మీ సందేహాలు నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను. సార్ నమస్కారం. సార్, మార్కెట్లు గత మనం చూసాం శుక్రవారం, శనివారం ఈ టైంలో కూడా చాలా నష్టాల్లో కనిపించాయి. సో ఈ అమెరికా టారిఫ్లు కావచ్చు, ఇవన్నీ ప్రభావం మార్కెట్ల పైన ఉంది అనే వార్తలు కూడా వచ్చున్నాయి. సో ప్రజెంట్ మనం చూస్తే ఏంటి మార్కెట్లు మరి మళ్ళీ పెరగడానికి కారణాలు కావచ్చు, లేదంటే ఈ పెరిగిన మార్కెట్ కంటిన్యూ అవుతుందా? ఈ సందేహాలకు ఏం చెప్తారు? ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తే కనుక మోదీ, పుతిన్, తర్వాత జిన్పింగ్ ఈ భేటీ వల్లే మళ్ళీ మార్కెట్లు ఏమైనా పుంజుకున్నాయా? ఈ చర్చ కూడా జరుగుతూ ఉంది. మీ విశ్లేషణ ఏంటి సార్? అవునండి పవన్ గారు, ఇది మీరు అన్నట్లు ఈ 3 దేశాల అధినేతలు, ఇండియా, చైనా, రష్యా అధినేతలు కలవటం, వాళ్ళందరూ కూడా కొత్త బిజినెస్ డీల్స్ చేసుకోవటం, ఇవన్నీ కూడా జియో పొలిటికల్ సినారియోని ఫాస్ట్ గా మారుస్తూ ఉన్నాయి. సో గత వారం మనం చూసాం, అమెరికా ఇండియా మీద ఎప్పుడైతే రష్యా నుంచి ఆయిల్ దిగుమతులు మనము తీసేయమన్నామో, అంటే కంటిన్యూ చేస్తామన్నామో, 50% టారిఫ్స్ దాకా వెళ్ళిపోవడం జరిగింది. సో ఆ పరిస్థితుల నేపథ్యంలో మన మార్కెట్స్ లాస్ట్ వీక్ దాదాపుగా 1.5% దాకా నిఫ్టీ నష్టపోవడం, అట్లాగే బ్యాంక్ నిఫ్టీ అయితే 4.5% దాకా నష్టపోవడం చూసాము. త్రూ అవుట్ ద వీక్ నష్టాలే ఉన్నాయి. సో సడన్ గా ఈ వీకెండ్ లో వచ్చిన న్యూస్, ఒక గుడ్ న్యూస్ ఏంటంటే జీడిపి నెంబర్స్, ఫస్ట్ క్వార్టర్ జీడిపి నెంబర్స్ బాగున్నాయని. అంటే 7.6% గ్రోత్ మన ఎకానమీలో కనిపిస్తుంది జీడిపి పరంగా. సో ఈ గ్రోత్ ఒకటి పాజిటివ్ ట్రిగర్ అయింది. అట్లాగే వీకెండ్ ఈ 3 దేశ అధినేతలు కలవడం కూడా ఒక పాజిటివ్ ట్రిగర్ అని చెప్పుకోవచ్చు. ఈ రెండింటితో పాటు కొత్తగా జిఎస్టీలో కొత్తగా తీసుకొస్తున్న రిఫార్మ్స్ ఏదైతే ఈ వారం మనకి 3వ తేదీ నుంచి 5వ తేదీ దాకా జిఎస్టీ కౌన్సిల్ మీట్ ఉంది. ఆ మీట్ లో కొత్తగా తీసుకోబోయే నిర్ణయాల మీద సర్వత్రా ఆసక్తి ఉందండి. ఈ రోజు మీరు మొదట్లో చెప్పినట్లు ఆటోమొబైల్ షేర్స్ అని పెరగడానికి కారణం మేబీ జిఎస్టీ నిర్ణయాలు త్వరితగతిన వెల్లడవుతాయని ఒక ఆసక్తి అనమాట. ఎందుకంటే చిన్న వెహికల్స్, మధ్యతరగతి పేద వర్గాలు వాడే వెహికల్స్ అన్ని కూడా ఈవెన్ 4 వీలర్స్ అయినప్పటికీ వాటిని 28% నుంచి 18% స్లాబ్ లోకి తీసుకురావాలని గవర్నమెంట్ అనుకుంటుంది. అట్లాగే పెద్ద వెహికల్స్, లగ్జరీ వెహికల్స్ అన్నింటినీ కూడా 40% స్లాబ్ లోకి తీసుకెళ్లాలని 28% నుంచి. ఇలాంటి నిర్ణయాలు కనుక వచ్చినట్లయితే కొంత మధ్యతరగతి, పేద తరగతి వీళ్ళందరూ కూడా కొంత ఆశలు చిగురిస్తాయి, అంటే వెహికల్స్ తీసుకోవడానికి. కానీ అట్లీస్ట్ 10% రేట్లు తగ్గుతాయని ఉద్దేశం ఉంది. అట్లాగే సేల్స్ కూడా గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. సో ఎలాగో దీపావళి సీజన్ వస్తుంది, ఈ సీజన్ లో వెహికల్ సేల్స్ భారీగా పెరిగే ఛాన్సెస్ కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు మనకి ఈ రోజు మళ్ళీ ఒక బాటమ్ నుంచి ఒక ర్యాలీ ఈ రోజు స్టార్ట్ అయిందని మనం చెప్పుకోవచ్చు. రైట్ సార్, కాలర్స్ ఉన్నారు మీతో మాట్లాడడానికి. శివప్రసాద్ రెడ్డి గారు. ప్రసాద్ రెడ్డి గారు నమస్కారం. హలో. నేను ఒక 2 స్టాక్స్ సార్, ఒకటి కరూర్ వైశ్య బ్యాంక్ 176 లో ఉన్నాయి సార్. దాన్ని లాంగ్ టర్మ్ కోసం ఉంచుకోవచ్చా, లేకపోతే ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారా? ఒకటి. రెండోది వచ్చేసి గైడెన్స్ వెల్నెస్ వచ్చేసి ఒక 6-7% ప్రాఫిట్ లో ఉందండి సార్. ఇప్పుడు దాన్ని ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారా, లేకపోతే లాంగ్ ఉంచుకోమంటారా సార్? రెండు చెప్పండి సార్. ఫస్ట్ కంపెనీ పేరు ఒకసారి. కరూర్ వైశ్య బ్యాంక్ సార్. కరూర్ వైశ్య. ఓకే. రెండు కంపెనీస్ కూడా బాగా పర్ఫామ్ చేస్తున్నాయండి. కరూర్ వైశ్య బ్యాంక్ రీసెంట్ గా కొంత ఫాలో అవుతున్నప్పటికీ 208 దగ్గర ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. మీరు 170 చేంజ్ లో మీరు కొన్నారని చెప్తున్నారు. సో ఈ స్టాక్ మళ్ళీ ఇక్కడ నుంచి అంటే మళ్ళీ స్టాక్ పెరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అంటే చిన్న సైజ్ స్ప్లిట్ అనేది ఈ స్టాక్ లో జరిగింది.
సో ఆ స్ప్లిట్ వల్ల అడ్జస్ట్మెంట్ ప్రైస్ కొంత కరెక్షన్ గా కనిపిస్తుంది మనకి. సో మళ్ళీ ఈ స్టాక్ రికవరీ మోడ్ లో వెళ్ళే ఛాన్సెస్ క్లియర్ గా ఉన్నాయి. అంటే బాగా పర్ఫామ్ చేస్తుంది స్మాల్ బ్యాంకింగ్ సెక్టర్, స్మాల్ బ్యాంక్స్ లో, ప్రైవేట్ బ్యాంక్స్ లో బాగా పర్ఫామ్ చేసే స్టాక్స్ లో ఒకటి. అట్లాగే జైడస్ వెల్నెస్ చూసినట్లయితే ప్రస్తుతం 2180 దగ్గర స్టాక్ ట్రేడ్ అవుతుంది. రీసెంట్ హైస్ అన్నిటిని లాస్ట్ 4 months హైస్ అన్నిటిని క్రాస్ చేసుకుంది. అలాగే 52 వీక్ హై కూడా క్రాస్ అవుతున్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. మొత్తం మీద ఈ స్టాక్ ఇక్కడ నుంచి ఇంకా ఫర్దర్ అప్ సైడ్ పెరిగే ఛాన్స్ ఉందండి. రెండింటిని చక్కగా హోల్డ్ చేసుకోమని చెప్తాను. రైట్ సార్, శ్రీనివాస్ గారు ఉన్నారు కాలర్. శ్రీనివాస్ గారు నమస్కారం. సార్ నమస్కారం సార్. మీ డౌట్ అడగండి. రామకృష్ణ గారు ఉన్నారు. సార్ నేను సాఫ్ట్వేర్ సెక్టర్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నాను, ఐటీ సెక్టర్ లో. దాంట్లో నేను వచ్చేసి న్యూజన్ సాఫ్ట్వేర్ తీసుకుందాం అనుకుంటున్నాను సార్, లాంగ్ టర్మ్ ఒక 5-10 years కి. అదేవిధంగా ఫిక్స్డ్ ట్రాన్స్మిషన్స్ ఆటో స్పేస్ పార్ట్స్ కి ఈ రెండు ఎలా ఉంటాయి? రెండో స్టార్ట్ నేమ్ చెప్పండి ఒకసారి. సార్ రెండో స్టార్ట్ నేమ్ రెండవది ఫిక్స్డ్ ట్రాన్స్మిషన్స్. ఫిక్సా? అవును సార్, అవును. ఈ రెండు కాకుండా ఐటీలో మీరు ఏదన్నా మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సజెషన్ చేయగలుగుతారా లాంగ్ టర్మ్కి? సార్ న్యూజన్ ఒకటి అదే విధంగా ఫిక్స్ సాఫ్ట్వేర్ అంటే సార్ ఈ రెండు ఎలా ఉంటాయి, లేదంటే ఐటీకి సంబంధించి మీరు ఏమైనా సజెస్ట్ చేస్తారా రామకృష్ణ గారు? రెండో స్టాక్ నాకు అర్థం కాలేదండి. మొదటి స్టాక్ న్యూజన్ సాఫ్ట్వేర్ కనుక చూసినట్లయితే ఫిక్స్ అన్నారు. ఫిక్స్ అదే ప్రస్తుతం న్యూజన్ సాఫ్ట్వేర్ అయితే 887 దగ్గర ఈ స్టాక్ ట్రేడ్ అవుతుందండి. కొంత మల్టిపుల్ సపోర్ట్స్ అనేది ఈ ప్రైస్ పాయింట్ ఈ రేంజ్ లో కనిపిస్తున్నాయి. అరౌండ్ 850 నుంచి 890 రేంజ్ లో సపోర్ట్స్ ఉన్నాయండి ఈ స్టాక్ కి. కాబట్టి ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేసుకోవచ్చు అండి. ఫ్రెష్ బయింగ్ అయితే ఇమీడియట్ గా చేయొద్దు. లాస్ట్ 2 quarters కొంత డిసప్పాయింట్ చేసిన మాట వాస్తవం. సో లేదు సార్, అంటే ఇది వీళ్ళు తీసుకోవాలనుకుంటున్నారు. ఇవి కాకుండా మీరు వీటికి సాఫ్ట్వేర్ కి సంబంధించి ఏదైనా సజెస్ట్ చేస్తారా ఏదైనా స్టాక్ అనేది? సో సాఫ్ట్వేర్ స్టాక్స్ అయితే కొంచెం వెయిట్ చేయడం బెటర్ అండి. ఎందుకంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ స్టాక్స్ అన్ని కూడా బాటమ్ ఫిషింగ్ అంటే కొంచెము పెద్ద కంపెనీస్ లో జరుగుతుంది. ఇన్ఫోసిస్, టీసీఎస్ అప్పుడప్పుడు బాగా పడిపోయింది కాబట్టి ఫండ్ మేనేజర్స్, ఫండ్స్ వాళ్ళు కొంటున్నారు. అలా కాకుండా మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఐటీ కంపెనీస్ లో ఇంకా టైం ఉందండి. సో టోటల్ గా ఈ ఐటీ ఈ వర్స్ట్ అనేది అయిపోయిన తర్వాత ఫ్రెష్ గా స్టార్ట్ చేసుకోవచ్చు. సో క్వార్టర్ రిజల్ట్స్ వాచ్ చేయాలి. అలాగే ఐటీ కంపెనీస్ గైడెన్స్ ఎలా ఉంటుంది అవన్నీ బేస్ చేసుకొని ఫ్రెష్ డెసిషన్ నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ తర్వాత తీసుకోవడం బెటర్ అండి. ప్రస్తుతానికి అయితే ఇమీడియట్ గా కొనాల్సిన అవసరం లేదండి ఐటీ కంపెనీస్. సార్ రాజశేఖర్ గారు ఉన్నారు కాలర్. రాజశేఖర్ గారు నమస్కారం. నమస్కారం అండి సాయిబాబు గారు, రామకృష్ణ గారు. అది ఎన్సీసీ కాలు 225 కాలు 1 రూపీ 50 పైసలు ఉంది, అది ఉంచమంటారు తీసుకుంటారు. ఏంటండి కంపెనీ? ఎన్సీసీ అండి. ఎన్సీసీ, ఓకే. అవునండి. 220 కాలండి, 5 కాలండి 1 రూపీ 50 పైసలు. ఓకే అండి. ఎన్సీసీ రీసెంట్ ఫాల్ తర్వాత ఇవాళ కొంచెం రికవరీ మోడ్ లో ఉందండి. 209.86 నాకు కాల్ స్ట్రైక్ నెంబర్ వినిపించలేదు. 220 అయితే కనుక హోల్డ్ చేయొచ్చు అండి. ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయొచ్చు. మీరు 80 పైసా స్టాప్ లాస్ పెట్టుకొని హోల్డ్ చేయమని చెప్తాను. రైట్ సార్, కిషోర్ గారు ఉన్నారు కాలర్. కిషోర్ గారు నమస్కారం. నమస్కారం అండి రామకృష్ణ గారు. నమస్తే. నేను బెల్ రైస్ ఇండస్ట్రీస్ 110లో తీసుకున్నాను. లాంగ్ కోసం ఉండమంటారా, ఎగ్జిట్ అమ్మంటారా సార్? ఇంకొకటి యూనివర్సల్ కేబుల్ అనేది 600లో 300 తీసుకున్నాను. లాంగ్ లో ఉంచుకోమంటారా, లాభం తీసుకోమంటారా? ఓకే. సో బెల్ రైస్ ఇండస్ట్రీస్ కొంచెము పుల్ బ్యాక్ వచ్చిందండి. రీసెంట్ గా షార్ప్ గా ర్యాలీ చేసింది. ఆ ర్యాలీ తర్వాత పుల్ బ్యాక్ లో మనం చూస్తున్నాము. ఈ స్టాక్ లో మీరు 110 లో కొన్నారు, మంచి ప్రైస్ లో కొన్నారు. ఇప్పుడు 137.40 ట్రేడ్ అవుతూ ఉంది. సో ఇన్ కేస్ మీరు షార్ట్ టర్మ్ వ్యూ లో కనుక తీసుకున్నట్లయితే బెల్ రైస్ ఇండస్ట్రీస్ 131 అలా స్టాప్ లాస్ పెట్టుకోండి. మోస్ట్లీ నేను అనుకోవడం ఈ స్టాక్ ఇక్కడ హోల్డ్ అయ్యి రికవరీ అవ్వాలి. కానీ ఈ రోజు మార్కెట్స్ లో కూడా కొంత ఫాల్ కనిపిస్తుంది. సో 131 అనేది స్టాప్ లాస్ పెట్టుకోండి. సో మీ ప్రాఫిట్స్ అనేవి ప్రొటెక్ట్ అవుతాయి. కానీ లాంగ్ టర్మ్ వ్యూ ఉన్న వాళ్ళు మాత్రం ఈ స్టాక్ ని హోల్డ్ చేయొచ్చండి, ఇంకా కొంతకాలం హోల్డ్ చేయొచ్చు. అట్లాగే యూనివర్సల్ కేబుల్ కనుక చూసినట్లయితే 715 దగ్గర ట్రేడ్ అవుతుందండి. మీరు కొన్న ప్రైస్ కంటే బాగానే ఉంది. అట్లాగే ఈ స్టాక్ కూడా రీసెంట్ గా షార్ప్ ర్యాలీ మనము మొన్న మే నుంచి చూసాము. ఆ ర్యాలీ తర్వాత కొంత పుల్ బ్యాక్ కన్సాలిడేషన్ జరుగుతుంది. మళ్ళీ స్టాక్ రికవరీ అయ్యే ఛాన్సెస్
ఈ పుల్ బ్యాక్ అయిపోయిన తర్వాత మళ్ళీ రైజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. హోల్డ్ అండి యూనివర్సల్ కేబుల్స్. రైట్ సార్, కొన్ని కామెంట్స్ ఉన్నాయి సార్. సత్యనారాయణ మూర్తి గారు అడుగుతున్నారు, మెర్క్యూరీ ఈవీ అదేవిధంగా నెవీ బ్రూపా ఈ ప్రైస్ లో తీసుకోవచ్చా ప్రజెంట్? సో మెర్క్యూరీ ఈవీ అండి. అవును సార్. మెర్క్యూరీ ఈవీ టెక్ ఓకే 52.49 దగ్గర ఈ స్టాక్ ట్రేడ్ అవుతుందండి మెర్క్యూరీ ఈవీ టెక్. ఇప్పుడు ఇమీడియట్ గా తీసుకోవద్దండి, ఎందుకంటే ఈ స్టాక్ కొంచెం ఫాలో అవుతుంది. లాస్ట్ అక్టోబర్ నుంచి మనం చూస్తే 24 అక్టోబర్ నుంచి మనం 135 ప్రైసెస్ దగ్గర నుంచి 135 రూపీస్ దగ్గర నుంచి ప్రస్తుతం 52 రూపీస్ దగ్గరకు వచ్చింది. ఇమీడియట్ గా తీసుకోవద్దు. ఈ స్టాక్ కనుక మళ్ళీ రైజ్ అయ్యి 70 రూపీస్ క్రాస్ అయిన తర్వాత ఈ స్టాక్ గురించి ఆలోచించండి. రెండో స్టాక్ నివా భూపావ్. అవును సార్. సో నివా భూపా హెల్త్ ఇన్సూరెన్స్ కనుక చూస్తే కొంత కన్సల్టేషన్ ఈ స్టాక్ లో కనిపిస్తుందండి. కొంచెం కాంపిటీషన్ ఈ పర్టికులర్ సెగ్మెంట్ లో ఉంది. ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి. లాస్ట్ 2 క్వార్టర్స్ కొంత డిసప్పాయింట్మెంట్ ఈ స్టాక్ రిజల్ట్స్ లో చూసాము. సో ప్రస్తుతం అయితే ఈ స్టాక్ బాటమ్ అయితే 79 దగ్గర ఒక రేంజ్ బాటమ్ ఉంది. అట్లాగే హర్డిల్ కూడా మనకి 92-95 మధ్యలో ఆ హర్డిల్స్ ఉన్నాయి. సో ఇంకొంతకాలం కన్సల్టేషన్ అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ చూసిన తర్వాత డెసిషన్ తీసుకోవచ్చు అండి. ప్రస్తుతానికి అయితే హోల్డ్ అండి. రైట్ సార్. చంద్రశేఖర్ గారు ఉన్నారు కాలర్. చంద్రశేఖర్ గారు నమస్కారం. నమస్కారం సార్. న్యూ ల్యాండ్ ల్యాబ్స్ సార్ హోల్డ్ చేయమంటారా? నేను తీసుకున్న ప్రైస్ అండి? నేను తీసుకుని చాలా తక్కువ సార్, నియర్లీ 15 years పైగా అయింది తీసుకొని. అప్పుడు 200 రూపీస్. ప్రస్తుతం 13,438 ఉందండి. టెక్నికల్ గా చూసినప్పుడు లాస్ట్ 6 months నుంచి స్టడీగా హైయర్ హైస్ ఫామ్ చేసుకుంటూ పైకి వెళ్తూ ఉంది. హోల్డ్ చేయండి. ఇంకా ఈ స్టాక్ ఇంకా ఫర్దర్ గా అప్ మూవ్స్ అలాగే ఇంకా మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ స్టాక్ లో. హోల్డ్ అండి. రైట్ సార్. ఇంకొన్ని కామెంట్స్ ఉన్నాయి. నెదునూరి బిబి శ్రీనివాసరావు గారు అడుగుతున్నారు, అంటే ఈ అదానీ గ్రూప్ వచ్చేసి జేపీ పవర్ తీసేసుకుంటున్నారు, సో ఎట్లా ఉంటుంది జేపీ పవర్ పరిస్థితి అనేది ఆయన అడిగేది సార్. అది నిజమేనా? సో ప్రస్తుతానికి అయితే న్యూస్ మనకి ఇంకా అఫిషియల్ గా రాలేదు కాబట్టి ప్రస్తుతం దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదండి. ఈవెన్ అదాని గ్రూప్ తీసుకున్నా కానీ ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ కి ఎట్లాంటి రేషియో ఇస్తారు, ఇట్లా కొన్నిసార్లు ఆ రేషియోస్ ఇవన్నీ కూడా చూసుకొని మనం తీసుకోవాలి క్లియర్ న్యూస్ వచ్చిన తర్వాత. కేవలం స్పెక్యులేషన్ గా అయితే కొంచెం రిస్కీ బెట్ అవుతుంది. రైట్ సార్. శరత్ చంద్ర గారు అడుగుతున్నారు సార్, ఓలా ఎలక్ట్రిక్ అదేవిధంగా ఎస్డబ్ల్యూ సోలార్ తన దగ్గర ఉన్నాయంట, యావరేజ్ చేసుకోవచ్చా? ఓలా ఎలక్ట్రిక్ కొంచెం రీసెంట్ గా మనకి కొంత రికవరీ అనేది కనిపిస్తుందండి. ఆల్మోస్ట్ 39 రూపీస్ దాకా వెళ్ళిపోయిన స్టాక్ ఇప్పుడు 62-77 దగ్గర ట్రేడ్ అవుతుంది. మేబీ కొత్త మోడల్స్ రిలీజ్ చేయడము, కొంత బాటమ్ ఫిషింగ్ జరగటము, ఇదంతా మనం ఓలా ఎలక్ట్రిక్ లో చూస్తున్నాము. యావరేజ్ అయితే చేసుకోవచ్చు ప్రస్తుతం, కాకపోతే స్ట్రిక్ట్ స్టాప్ లాస్ ఒకటి మెయింటైన్ చేయాలి. ఇన్ కేస్ ఇది కనుక స్టాక్ మళ్ళీ 50 రూపీస్ బ్రేక్ అవుతుంటే ఎగ్జిట్ అయిపోమని చెప్తాను. రైట్ సార్. గోపాలకృష్ణరాజు గారు ఉన్నారు భీమవరం నుంచి. రాజు గారు నమస్కారం. నమస్తే అండి. మీ డౌట్ అడగండి. హెచ్డిపిఎల్ 294లో ఉన్నాయి సార్, తగ్గింది, దాని గురించి చెప్పండి సార్. అలాగే పిఎఫ్సి కూడా ఉన్నాయండి, అది పెరగట్లేదు, దాని గురించి కూడా చెప్పండి. పిఎఫ్సి 519లో ఉన్నాయండి. స్టాక్ నేమ్స్ అర్థం కాదండి. పిఎస్ సోమ్ డిస్టిలరీస్ ఓకేనండి. రెండో స్టాక్ అండి పిఎఫ్సి ఓకే ఓకే పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్. అలాగే. సో పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఈ రోజు కొంత ర్యాలీ చూస్తున్నామండి 387 దగ్గర. చాలా రోజుల నుంచి మనకి స్టాక్ కన్సల్టేషన్ లోనే ఉంది. సో ఒక బాటమ్ రేంజ్ దగ్గర సపోర్ట్స్ తీసుకొని మళ్ళీ స్టాక్ రికవరీ అవుతున్నట్టు కనిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయొచ్చండి. క్వార్టర్స్ అన్ని బాగున్నాయి. ఎవ్రీ క్వార్టర్ డివిడెండ్ కూడా ఇస్తుంది పిఎఫ్సి. సో చక్కగా హోల్డ్ చేసుకోవచ్చు అండి. సోమ్ డిస్టిలరీస్ తీసుకున్నట్లయితే ర్యాలీ తర్వాత కొంత పుల్ బ్యాక్ మనం చూస్తున్నాం రీసెంట్ టైంలో. ప్రస్తుతం అయితే ఇమ్మీడియట్ సపోర్ట్ 129-130 ప్లేస్ లో సపోర్ట్ ఉందండి. మేబీ కన్సల్టేషన్ తర్వాత మార్కెట్ బాగున్నట్లయితే ఇక్కడ నుంచి కూడా రికవరీ అయ్యే ఛాన్స్ ఉంది. ఇమ్మీడియట్ గా ఈ స్టాక్ లో ఎగ్జిట్ అవ్వాల్సిన పని లేదు, హోల్డ్ అండి. రైట్ సార్. రవి గారు ఉన్నారు కాలర్. రవి గారు నమస్కారం. రైట్, కాల్ కట్ అయింది సార్. ఇంకొన్ని కామెంట్స్ కూడా ఉన్నాయి. హలో. రైట్, రవి గారు మాట్లాడండి. రామకృష్ణ గారు ఉన్నారు, మీ డౌట్ అడగండి. సార్ కైటెక్స్ ఒకటి డ్యామ్ క్యాపిటల్ తీసుకోవచ్చు అండి ఇప్పుడు? మొదటిది చెప్పండి ఒకసారి. కైటెక్స్ KYTX కైటెక్స్ డ్యామ్ క్యాపిటల్.
ఓకే, కైటెక్స్ ఇమీడియట్ గా మీరు కొనాల్సిన అవసరం లేదండి. 186.93 ఉంది. ఈ రీసెంట్ గా టారిఫ్స్ వల్ల ఇబ్బంది పడే స్టాక్స్ లో కైటెక్స్ గార్మెంట్స్ కూడా ఒకటి. కాబట్టి ఇమీడియట్ గా కొనొద్దు, ఎందుకంటే రాబోయే క్వార్టర్స్ లో కొంచెం వీక్ పర్ఫార్మెన్స్ ఉండే అవకాశం ఉంది ఈ టారిఫ్స్ వల్ల. ప్రస్తుతం అయితే మీ డెసిషన్ అవాయిడ్ చేయండి కొనడానికి. డ్యామ్ క్యాపిటల్ వచ్చేటప్పటికి 218 దగ్గర ఈ స్టాక్ ట్రేడ్ అవుతుంది. కొంచెము అంటే మల్టిపుల్ లోస్ దగ్గర ఉంది ఈ స్టాక్. మేబీ ఇక్కడ సపోర్ట్స్ తీసుకునే అవకాశాలు ఉన్నాయండి. అరౌండ్ 205 ఆ ప్రాంతాల్లో సపోర్ట్స్ తీసుకునే అవకాశం ఉంది. 200-205 మధ్యలో ఈ స్టాక్ లో ఒకసారి అటెంప్ట్ చేయొచ్చండి లాంగ్ అటెంప్ట్. సార్ శరత్ చంద్ర గారు అడుగుతున్నారు సార్ కామెంట్, ఓలా ఎలక్ట్రిక్ అదేవిధంగా SW సోలార్ ఈ రెండు సార్ ఇందాక మనం చెప్పింది. అయితే కృష్ణకుమార్ గారు అడుగుతున్నారు ఇంకొక కామెంట్, NCC లాంగ్ టర్మ్ కోసం మనం యాడ్ చేసుకోవచ్చా ఇంకొన్ని అని అడుగుతున్నారు సార్. ఎన్సీసీ లాంగ్ టర్మ్ కోసం యాడ్ చేసుకోవచ్చు అండి. అట్లీస్ట్ 2 years వ్యూ ఉన్నట్లయితే ఈ స్టాక్ లో డీసెంట్ రిటర్న్స్ పొందే ఛాన్స్ ఉంది. మంచి ఆర్డర్ బుక్ అన్ని కూడా ఉన్నాయి ఈ కంపెనీకి. లాంగ్ టర్మ్ కోసం కొనొచ్చండి. అరౌండ్ 200-210 మధ్యలో అక్యుములేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు. రైట్ సార్, శరత్ చంద్ర గారు అడుగుతున్నారు రీడింగ్ టోన్ అదేవిధంగా నైకా ఇంకొన్ని యాడ్ చేసుకోవచ్చా? రీడింగ్ టన్ అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు అండి. 243 దగ్గర ఈ స్టాక్ ట్రేడ్ అవుతుంది. రీసెంట్ గా కొంత కన్సల్టేషన్ అయ్యింది ఫాల్ తర్వాత. 243 దగ్గర మంచి ప్రైస్ అని చెప్తాను. రీడింగ్ టన్ యాడ్ చేసుకోండి. నైకా మాత్రం అవాయిడ్ చేయొచ్చండి, ఎందుకంటే పిఈ రేషియో చూస్తే చాలా హై పిఈ రేషియోలో ట్రేడ్ అవుతున్న స్టాక్స్ లో ఒకటి. అంత మార్జిన్స్ తక్కువ ఉండి హై పిఈ రేషియోలో ఉన్న స్టాక్ లో మనం హడావుడి పడి కొనాల్సిన పని లేదు. కాకపోతే కొంత ర్యాలీ మధ్యకాలంలో కనిపించింది, కానీ అది సస్టైన్ అయ్యే అవకాశాలు తక్కువగా కనిపిస్తుంది. రైట్ సార్, వెంకట్ గారు ఉన్నారు కాలర్. వెంకట్ గారు నమస్కారం. సార్ నమస్తే సార్. మీ డౌట్ సార్ ఇది IZMO సార్, IZMO ఓకే అండి. లిమిటెడ్ 630 ఈ ప్రైస్ లో తీసుకోవచ్చా? ఈ మధ్య సెమీ కండక్టర్ లో ఏదో ఇన్వెన్షన్ వచ్చిందని చెప్పి చదువుతున్నారు, దాని గురించి అడుగుదామని చెప్పి చేశారు. 639. అవును సార్. మేబీ మీరు అనే న్యూస్ వల్ల ఈ స్టాక్ షార్ప్ గా 405 నుంచి 730 దాకా స్టాక్ పెరిగింది. లాస్ట్ 2 sessions నుంచి మళ్ళీ కరెక్షన్ వస్తూ ఉందండి. సో కేవలం న్యూస్ బేస్డ్ అయితే న్యూస్ అయిపోయింది. సో ప్రస్తుతానికి అయితే ఇమీడియట్ గా మీరు యాడ్ చేయాల్సిన పని లేదండి. మళ్ళీ స్టాక్ కిందకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి అయితే అవాయిడ్ చేయండి. సెమీ కండక్టర్ ప్లే చేయాలనుకుంటే మీరు CG పవర్ లో ప్లాన్ చేసుకోవచ్చు. రైట్ సార్, సాయి కుమార్ గారు ఉన్నారు కాలర్. సాయి కుమార్ గారు నమస్కారం. సార్ నమస్కారం సార్. మీ డౌట్ అడగండి. SJVN స్టాక్ 108 లో తీసుకున్నాము, ఇప్పుడు యావరేజ్ చేయొచ్చు అనేది ఈక్విటీలోనే. SJVN ప్రజెంట్ 94.0 సార్. మీకు అంటే కొంచెం ఎక్కువ టైం కావాలండి, పేషెన్స్ కూడా కావాలి. ఇలాంటి స్టాక్స్ మళ్ళీ రికవరీ పాత్ లోకి వచ్చి మీకు డీసెంట్ రిటర్న్స్ ఇవ్వాలంటే అట్లీస్ట్ 2 years టైం ఫ్రేమ్ ఉంది అనుకుంటే మాత్రం యావరేజ్ చేయండి. మీకు అప్పుడు డీసెంట్ రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. వెరీ షార్ట్ టర్మ్ లో మాత్రం ఇంకా కన్సల్టేషన్ కనిపిస్తుందండి స్టాక్. రైట్ సార్, అంటే ప్రెసెంట్ ఇప్పుడు ఉన్న మార్కెట్ సార్ మొన్నటి వరకు మనం చూసాం కొంచెం డౌన్ ఫాల్ కనిపించింది ఫ్రైడే థర్స్డే ఆ టైంలో. సో ఇప్పుడు ఈ మార్కెట్లు మళ్ళీ కొంచెం రికవరీ అయ్యాయి. సో ఇది కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా, లేదంటే మళ్ళీ ఏమైనా బ్రేక్ వచ్చే అవకాశం ఉందా? సో ఈ మూమెంట్ లో ఇన్వెస్టర్స్ ఏం చేయాలి? సో ఇన్వెస్టర్స్ అయితే క్వాలిటీ కంపెనీస్ లో స్టిక్ అయిన వాళ్ళు యాస్టీస్ గా హోల్డ్ చేయడం బెటర్ అండి. కంపెనీస్ వచ్చిన ఇబ్బంది ఏం లేదు. కేవలం టారిఫ్స్ వల్ల కొన్ని సెగ్మెంట్స్ మాత్రము అంటే కొన్ని సెక్టార్స్ ఇబ్బంది పడుతున్నాయి. వాటిలో ముఖ్యంగా అగ్రి ప్రోడక్ట్స్, అట్లాగే ఇందాక చెప్పుకున్నట్టు టెక్స్టైల్స్, తర్వాత జెమ్ అండ్ జ్యువెలరీస్, ఇలాంటి విభాగాల్లో మాత్రం కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ఇంకా మన టారిఫ్స్ అనేవి ఐటీ కానీ లేకపోతే ఫార్మా వాటి మీద ఇంకా మనకి టారిఫ్స్ రాలేదు న్యూస్లు. కాబట్టి పెద్ద వరీ కావాల్సిన పని లేదండి. ఈ ఇందాక చెప్పుకున్న 3 సెక్టార్స్ మినహాయించి మిగతా సెక్టార్స్ లో క్వాలిటీ నేమ్స్ లో ఉన్న వాళ్ళు చక్కగా కంపెనీస్ ని హోల్డ్ చేసుకోవచ్చండి. మనం ఆల్ టైమ్ హై నుంచి చూసుకున్నట్లయితే కేవలం 6-7% మాత్రమే ఫాల్ అయ్యాం. సో కాబట్టి ఎక్కువ ఫాల్ అనేది ఇంకా ఏమి రికార్డ్ కాలేదు. కాబట్టి మనం కంఫర్టబుల్ జోన్ లోనే ఉన్నట్టు చెప్పుకోవాలి ఇండెక్స్ పరంగా. కానీ స్టాక్స్ పరంగా కొన్ని స్టాక్స్ 20%, 30% లో హై నుంచి పడిపోయిన సందర్భాలు చూస్తున్నాము. కానీ ఏదైనా ఇంప్రూవ్మెంట్స్ అంటే క్వాలిటీ నేమ్స్ అయితే ఎలాగో ఇంప్రూవ్ అవుతాయి. క్వాలిటీ లేనివి ఏమన్నా ఉంటే అవన్నీ కూడా ఎగ్జిట్ అయిపోయి మంచి కంపెనీస్ లోకి షిఫ్ట్ అయిపోవడం బెటర్. రైట్ సార్, అశోక్ గారు ఉన్నారు కాలర్. అశోక్ గారు నమస్కారం. అశోక్ గారు సార్ IRFC ఇప్పుడు తీసుకోవచ్చా సార్, ఎంట్రీ అవ్వచ్చా IRFC? సార్ IRFC ఓకే, సో
సేమ్ అండి, పిఎఫ్సి లాగా ఏఆర్ఎఫ్సి కూడా కన్సాలిడేషన్ మోడ్ లోనే కనిపిస్తుంది. పర్టికులర్ రైల్వే స్టాక్స్ అన్ని కూడా కన్సాలిడేషన్ కనిపిస్తున్నాయి. అలాగే రైల్వే ఫైనాన్స్ కంపెనీస్ ఇవి కూడా ఏఆర్ఎఫ్సి కూడా ఈ కన్సాలిడేషన్ ఉందండి. మీరు లాంగ్ టర్మ్ వ్యూ ఉన్నట్లయితే తీసుకోవచ్చు అండి. అంటే అట్లీస్ట్ 2 years టైం ఫ్రేమ్ పెట్టుకొని ఉండగలను ఈ స్టాక్ లో అనుకుంటే తీసుకోండి. రైట్ సార్, కొన్ని కామెంట్స్ ఉన్నాయి. అవెంటెల్ ప్రాఫిట్ లో ఉన్నారంట రామకృష్ణ గారు. సో లాంగ్ టర్మ్ కోసం మరి హోల్డ్ చేయమంటారా లేదంటే సేల్ చేయమంటారా అని అడుగుతున్నారు. ఓకే, ప్రెసెంట్ 150 ఉంది సార్. అవునండి, 150 రూపీస్ ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు సేల్ చేయాల్సిన పని లేదండి. చక్కగా ఇప్పుడు ఒక బై జోన్ లోకి వచ్చింది స్టాక్. కొన్ని మూవింగ్ యావరేజెస్ కూడా క్రాస్ చేసుకొని పైకి రావడం. ఈ స్టాక్ రీసెంట్ టైమ్స్ లో మనకి ఆగస్ట్ లో చూసినట్లయితే 124 ఉండేది, ఇప్పుడు 150 దాకా ట్రావెల్ చేసింది. ఇంకా ఫర్దర్ గా అప్రోస్ కనిపిస్తున్నాయండి స్టాక్ లో. హోల్డ్ అండి. రైట్ సార్, రాజా గారు అడుగుతున్నారు సార్, కోల్ ఇండియావి తన దగ్గర ఉన్నాయంట, పర్చేజ్ చేశారంట 514లో 514లో. ప్రజెంట్ ఏం చేయమంటారు, వెయిట్ చేయమంటారు అని అడుగుతున్నారు. 514లో మోస్ట్లీ అంటే డివిడెండ్ ఈల్డ్ కోసం కొన్ని ఉండొచ్చు. ప్రస్తుతం 377 ఉంది. కొంచెం యాడ్ చేసుకోవచ్చు అండి. ఈ ఫాల్ డీసెంట్ ఫాల్ కాబట్టి కొంత అమౌంట్ ఇక్కడ కోల్ ఇండియా లాంటి కంపెనీస్ లో యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన డివిడెండ్ ఈల్డ్ కూడా ఆల్మోస్ట్ 5.5 నుంచి 6% దాకా డివిడెండ్ ఈల్డ్ ఉంది. జనరల్ గా కోల్ ఇండియా కానీ ఆర్ఈసీ కానీ కొన్ని వాళ్ళందరూ కూడా డివిడెండ్ ఈల్డ్స్ కోసం కొనుక్కుంటారు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్నట్లయితే యాడ్ చేసుకోవచ్చు. రైట్ సార్, హనుమాన్ సింగ్ గారు ఉన్నారు ఖమ్మం నుంచి. హనుమాన్ సింగ్ గారు మీ డౌట్ అడగండి. హలో, మాట్లాడండి, మీ డౌట్ అడగండి. అవంతి ఫీట్ ఒకటి 3 minute అర్థం కొనుక్కోవచ్చండి ఇప్పుడు. హలో, వింటున్నారు చూస్తున్నారు. అవంతి ఫీడ్ ఇమీడియట్ గా కొనద్దండి, ఎందుకంటే అవంతి ఫీడ్ కూడా టారిఫ్ వల్ల ఇబ్బంది పడుతూ ఉంది. ప్రస్తుతానికి 632-33 దగ్గర ఉంది. సో డైరెక్ట్ గా యుఎస్ ఇంపాక్ట్, టారిఫ్ ఇంపాక్ట్ అవంతి ఫీడ్స్ మీద ఉండే అవకాశం ఉందండి. కాబట్టి ప్రస్తుతానికి అయితే అవాయిడ్ చేయండి, ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత రెండో స్టాక్ అండి త్రివేణి టర్బైన్స్. సో త్రివేణి టర్బైన్స్ మల్టిపుల్ సపోర్ట్ పాయింట్స్ దగ్గర ఉందండి స్టాక్. చిన్న మొత్తంలో యాడ్ చేసుకోవచ్చు. అంటే ఒక 100 రూపీస్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే ఒక 25% ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. చిన్నగా పెరిగే కొద్దే బ్యాలెన్స్ అమౌంట్స్ యాడ్ చేయమని చెప్పి. రైట్ సార్, ఈ లోథా డెవలపర్స్ 1280లో తీసుకున్నారంట 50 షేర్స్ నరసింహారావు గారు. సో హోల్డ్ చేయమంటారా ఎగ్జిట్ అంటున్నారు. ప్రజెంట్ 1203 ఉంది. ఓకే, లోదా డెవలప్మెంట్ కూడా స్టాక్ ఫాల్ ఆగినట్టు కనిపిస్తుంది, కానీ ఇంకా బాటమ్ అవుట్ అయినట్టు కనిపించడం లేదండి. ఇంకా బాటమ్ అవుట్ అవ్వాలి అంటే ఇంకో 100-150 రూపీస్ తగ్గే అవకాశాలు ఈ స్టాక్ లో కనిపిస్తున్నాయి. సో కొంచెం పేషెన్స్ ఉండి లాంగ్ టర్మ్ వ్యూ ఉన్నట్లయితే హోల్డ్ చేయొచ్చు. సో స్టాప్ లాస్ పెట్టుకోవాలనుకుంటే 1090-1080 ఆ ప్రాంతాల్లో స్టాప్ లాస్ పెట్టుకో. రైట్ సార్, అట్లాగే మనం ఇందాక మాట్లాడుకుంటున్నట్టుగా కొంచెం ఈ ఇండస్ట్రీకి సంబంధించి అంటే ఏదైతే కార్స్ కావచ్చు, ఆటోమొబైల్, దీనికి సంబంధించి కొద్ది రోజుల్లో ఇంకా మంచి నిర్ణయాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు కదా. ప్రజెంట్ అయితే ఏంటి వాటి పొజిషన్? సో వాటిపైన ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళు ఏం చేయాలి? లేదంటే ఏదైనా ఇప్పుడు ఏ సెక్టార్లు బాగున్నాయా సార్ ప్రజెంట్? సెక్టార్స్ అంటే ఇప్పుడు ఈ రోజు మనం చూస్తే ఆటోమొబైల్ సెక్టర్ బాగుందండి. మెయిన్ గా ఇందాక మనం రీజన్స్ చెప్పుకున్నాం. స్మాల్ కార్స్ ఏదైతే తయారు చేస్తాయో లైక్ మారుతి కానీ హుండై కానీ ఇట్లాంటి కంపెనీస్ బాగుండే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా మంచి ఫ్యూచర్ ఉంది కాబట్టి టీవీఎస్, హీరో మోటార్స్, ఓలా మాత్రం కొంచెం రిస్కీ బెట్ అయినా కానీ స్టాప్ లాస్ తో ఓలా ఎలక్ట్రిక్ ఇట్లాంటి కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు. అట్లాగే ఈ రోజు పెరిగిన స్టాక్స్ మెయిన్ గా ఆటో, ఈవీ, అలాగే న్యూ ఏజ్ ఆటోమోటివ్ బాగా పెరిగాయి ఇండెక్స్ లు. అట్లాగే కన్స్యూమర్ డ్యూరబుల్స్ పెరుగుతున్నాయి. అట్లాగే ఇండియా డిఫెన్స్ సెక్టర్ కూడా ఈ రోజు బాటమ్ నుంచి కొంచెం రికవరీ అవుతుంది. థ్యాంక్ యూ రామకృష్ణ గారు, మార్కెట్ కి సంబంధించి చాలా చక్కటి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ ఏబిఎన్ బిజినెస్.